పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి విడుదల రజని ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని, జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధిష్టానాన్ని ఎదిరించి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆ కష్టాల్లోంచి, ఆ ఇబ్బందుల్లోంచి ప్రజలకు అండగా ఉండాలని పెట్టినటువంటి పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక 5 సంవత్సరాలు మరి వారి యొక్క ఆశీస్సులతో ఒక చక్కటి 5 ఏళ్ల పాలనని మనం ప్రజలకు ఇవ్వగలిగాం. మరి ఆ 5 ఏళ్ల పాలన కనుక మనం చూసుకుంటే, పాలన ఉంటే బాగుండే అని చెప్పి అందరూ కూడా మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. మంచి చేసి ఓడిపోయారు, మోసం హామీలు అని చెప్పి, సూపర్ 6 అని చెప్పి, అందులో జగనన్న ప్రభుత్వం కన్నా మించి సంక్షేమం అమలు చేస్తామని ఊదరగొట్టి మరి ఈరోజు వాళ్ళన్న సూపర్ 6 లో ఒక్కటి కూడా సరిగా ఇస్తున్నటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు ఎవరు మీరు ఎక్కడికి పోయినా మేము కేసులు పెట్టాలంటే ఎన్ని కేసులు పెట్టుండేవాళ్ళు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాము, పరిస్థితులన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా